వెల్కమ్ టు NTM 963 న్యూస్. ఓటుకు నోటు కేసులో వేం సురేందర్ రెడ్డి కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ. రేవంత్ రెడ్డికి 50 లక్షలు సమకూర్చాడని వేం కృష్ణ కీర్తన్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ఓటుకు నోటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేం కృష్ణ కీర్తన్ హైకోర్టులో 2022లో క్యాష్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈడీ తరపు న్యాయవాది ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి A3గా ఉన్న ఉదయ్ సింహకు 50 లక్షల నగదును వేం కృష్ణ కీర్తన్ సమకూర్చాడంటూ వాదించాడు. దీంతో వాదనలు విన్న ధర్మశాసనం లంచం ఇస్తున్నారని తెలిసిన వేం కృష్ణ కీర్తన్ డబ్బులు ఇచ్చాడని పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి మార్కింగ్. నా ఇంటికే మార్కింగ్ వేస్తారా, స్థలం ఇచ్చేది లేదంటున్న కాంగ్రెస్ నేత జానారెడ్డి. నా ఇంటికే టెండర్ వేస్తారా, సీఎంతో మాట్లాడతా, ఎన్ని ప్రభుత్వాలను చూసా, నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై మండిపడ్డ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఆయనతో పాటు నటుడు ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ అండర్ పాస్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారిన భూసేకరణ.